నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియను నేరుగా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యమే చేపట్టనుండడం విశేషం. ప్రభుత్వ అనుమతి లభించడంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. చాలా కాలంగా ఆర్టీసీలో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ఈ నిర్ణయం భారీ ఊరటనివ్వనుంది. ఈ నియామకాల ద్వారా సంస్థలో ఉన్న సిబ్బంది కొరత కొంతమేర తీరడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు కూడా ఇది మంచి అవకాశంగా మారింది. ఈ పోస్టుల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించకుండా అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకొని రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేపట్టనున్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో నేరుగా కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడం ఇదే తొలిసారి కావడం మరో ముఖ్యాంశం. గత కొన్నేళ్లుగా ఉద్యోగాల పదవి విరమణతో ఖాళీలు పెరుగుతున్నప్పటికీ వాటిని తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు శాశ్వత నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం నిరుద్యోగుల్లో ఆశలు పెంచుతోంది. అయితే నోటిఫికేషన్ విడుదలలో ప్రస్తుతం ఒక సాంకేతిక సమస్య ఎదురవుతోంది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 10వ తరగతి మార్కుల శాతం ఆధారంగానే ఎంపిక జరగాలి. కానీ గత కొన్నేళ్లలో ఎస్ఎస్సీ బోర్డు మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ లేదా జీపీఏ విధానాన్ని అమలు చేసింది. అనంతరం మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకురావడంతో కొంతమంది అభ్యర్థులకు మార్కులు ఉండగా మరికొందరికి కేవలం గ్రేడ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో రెండు విధానాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా జీపీఏను మార్కుల శాతంగా ఎలా మార్చాలి అనే అంశంపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ కూడా రాసింది. బోర్డు నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్లో వయోపరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం, అవసరమైన ధృవపత్రాలు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను వెల్లడించనున్నారు. ఈ నియామకాల ద్వారా సంస్థలో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులు భర్తీ కావడంతో బస్సుల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులను పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగ యువత మాత్రం అధికారిక నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగం లభించే అవకాశం రావడం చాలా మందికి జీవితాన్ని మార్చే అంశంగా భావిస్తున్నారు. అందుకే అర్హత ఉన్న అభ్యర్థులు తమ 10వ తరగతి సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, స్థానికత ధృవపత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్ఎస్సీ బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఈ 1500 కండక్టర్ పోస్టుల భర్తీ నిజంగానే ఒక సువర్ణ అవకాశంగా మారనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.